ఈ యొక్క ఖమ్మంపాడు ఈ ప్రతి గ్రామంలో తండ్రి, ఈ గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించాం తండ్రి. కొంతమంది వృద్ధాప్యులు ఉన్న వారికి కరపత్రిక కంటే సువార్తను అందించాం. కాబట్టి దేవా, మీరు నిజమైన దేవుడు అని మిమ్మల్ని నమ్ము. అయితే రాత్రి మేము చేసిన ప్రార్థన మీరు విన్నారు ప్రభా. ఈరోజు ఎంతో ప్రశాంతంగా గొప్ప కార్యం చేసి, దీన్ని బట్టి మేము తండ్రి మీరు మాతో ఉన్నారని ఇది గొప్ప నిదర్శన ప్రభా. అబ్రాహం గారు ఎంతో భయపెట్టారు, తాగేసి తందనాడి మైకులు ఉంటాయి, కేకలు ఉంటాయి అన్నారు. కానీ ఎంత ప్రశాంతంగా ఉంది ప్రభా. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. మాకు ముందుగా వెళ్తానన్నావు, మాకు ముందుగా వచ్చి ఈ గ్రామాన్ని సిద్ధపరిచారు తండ్రి. మేము కూడా మళ్ళీ ముందుకు వెళ్ళండి ప్రభా. మాకు మేకల మండలి కూడా రమణక్కపేట, కోయి రంగాపురం, వడ్డీ రంగాపురం కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అభ్యర్థించు. ఏసు రక్తం తెచ్చుకుంటూ దేవా విశ్వప్రజమంది ఆశ్రమం చేయవలసిన పరిచయం చేశాం. కాబట్టి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కండి ఒరే సీము తీరా, నోట్లోకి వెళ్ళిపోతుంది రాబట్టి. అమ్మో వద్దురా, అక్క ఎక్కుతుంది నీ వెనకాల ఎక్కుతుంది. వాత చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదు కాడను. ఇది ఈ విధంగా అబ్రహం సేవను ఆడుకొని కోయరంగపురం గ్రామాన్ని ఆడుకొని ఖమ్మంపాడు గ్రామాన్ని మార్చారు. చర్చించారు, సమాధానకరంగా పరిచయం. ఈ యొక్క అసలు మాకు తోడుగా ఉంచండి. క్షేమంగా వెళ్ళి మరి వారికి సువార్త ప్రకటించి మీ యొక్క మరి జన్మము, మీ యొక్క మరణం, మీ యొక్క భూస్థాపన, మీ పునరుద్ధానము మీరు ఏ విధంగా మీరు మా జీవితాల్లో వెలుగు నింపుతూ వచ్చారో అవి మాటలు వారికి ప్రకటించడానికి సమయాలను ఇవ్వండి, కృపనివ్వండి. సమస్తానికి మీకు అప్పగిస్తూ మరలా ముందుకు సమయాలు అనేది దీర్ఘకరమని ఊళ్ళోకి వెళ్తాను. మాతో రమ్మని వారి నామంలో వందనాలు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని